హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు. ఈరోజు మనం సెల్ఫ్ లవ్ సెకండ్ డేలో ప్రవేశించాము. సెల్ఫ్ లవ్ అంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఫస్ట్ డే మనం మన ఫిజికల్ బాడీ మీద అంటే మన శరీరం మీద దృష్టి పెట్టడం జరిగింది. మన ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా ఉంటేనే మనం సెల్ఫ్ లవ్ చేయగలము. అదే మన శరీరం నీరసించి రోగగ్రస్తమైందనుకోండి, మన రోగాల దిగులుతో ఏ పని చేయలేక ఇంకా అధోగతి పాలవుతాము. అందుకే మొట్టమొదటిగా డే 1లో మనం శరీరం మీద దృష్టి పెట్టడం జరిగింది. అందులో మనం 3 టాస్కులు చేయటం జరిగింది. మొదటిది వ్యాయామం చేయడం, 2 నీరు తాగే విధానం, 3 తినే ఆహారంపై దృష్టి. ఈ 3 టాస్కులు మీకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మొదటి రోజు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ 7 రోజులు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం 2వ రోజు టాస్క్ చేద్దాము. ఈరోజు మనం సైకలాజికల్ బాడీ మీద అంటే మన మనస్థితి మీద దృష్టి పెడతాము. మన మానసిక స్థితిపై దృష్టి పెడదాము. అందులో మొదటిది జంక్ ఇన్ఫర్మేషన్ని అవాయిడ్ చేయటం. అంటే అనవసర విషయాలని సేకరించడం నిరోధిద్దాము. చాలామంది చూడండి, కాలక్షేపానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రీల్స్, సీరియల్స్ చూస్తూ ఉంటారు. వారిని అడగండి అవి ఎందుకు చూస్తున్నారు అని. కాలక్షేపానికి అని చెప్తారు. వారు చెప్పేది నిజమే, వారు చూస్తున్నది కాలక్షేపానికే. కానీ వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ని వారి మనసులోకి పంపుతున్నారు? ఉదాహరణకి ఏదైనా సీరియల్ చూస్తున్నారనుకుందాము. అందులో కొన్ని పాత్రలు ఒకరిని ఒకరు ఎలా చీట్ చేస్తారో మీరు చూస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని మీ మనసులో చేరవేస్తారు. అవి మీలో ఒక విధమైన నెగిటివ్ ఫీలింగ్స్ని ఇస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సిద్ధాంతం ప్రకారం లైక్ అట్రాక్ట్ లైక్స్ అంటే మనం ఏది ఇష్టపడతామో అదే మన జీవితంలోకి వస్తుంది. కాలక్షేపానికి చూడవలసి వస్తే మీ పనికి సంబంధించిన వీడియోలు లేదా సంతోషానికి సంబంధించిన హాస్యభరిత సన్నివేశాలున్న వీడియోలు చూడండి. సంతోషకరమైన వీడియోలు చూస్తే సంతోషాన్ని పొందుతారు. కాబట్టి అనవసరమైన ఇన్ఫర్మేషన్ని చూడటం ఆపివేయండి. 2వ టాస్క్ వచ్చేసి మెడిటేషన్. రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక 5 నుండి 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. గైడెడ్ మెడిటేషన్ వీడియోలు మనకి యూట్యూబ్లో చాలా ఉంటాయి. ఏదైనా ఒక మెడిటేషన్ని డౌన్లోడ్ చేసుకుని రోజు మొత్తంలో ఒకసారి మీకు కుదిరిన సమయంలో మెడిటేషన్ చేయండి. ఇది కూడా క్రమం తప్పకుండా 7 రోజులు చేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఒక విధమైన ప్రశాంతమైన మానసిక స్థితిని పొందుతారు. దానివల్ల మీరు నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 3వది ఎఫర్మేషన్స్. మీరు రోజు మొత్తంలో ఎక్కువసార్లు ఇలా చెప్పండి: ఐ యామ్ పవర్ఫుల్ సోల్, ఐ యామ్ పవర్ఫుల్ సోల్. నేను శక్తివంతమైన ఆత్మను, నేను శక్తివంతమైన ఆత్మను. ఇలా రోజు మొత్తంలో ఎక్కువసార్లు చెప్పుకోండి. దీనివల్ల సబ్కాన్షియస్ మైండ్కి ఈ మెసేజ్ చేరుతుంది. అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అది నిజమని నమ్మి మనకు సానుకూల పరిస్థితులను కల్పిస్తుంది. దీనివల్ల మన జీవితంలో అంతా మంచి జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మొదటి రోజు 3 టాస్కులతో పాటు ఈరోజు 3 టాస్కులు కూడా 7 రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.